సాతాను ఎంత ఉన్నతమైనటువంటి చరిత్ర ఉందో మనం పరిశీలించినప్పుడు వాడు చెడ్డవాడై ఉండి దేవునికి వ్యతిరేకంగా ఎలా పనిచేశాడు. ఆయా కాలాల్లో దేవుని యొక్క చిత్తాన్ని పాడు చేసేటువంటి క్రమంలో వాని యొక్క ప్రమేయం ఎంత బలంగా ఉందో మనము ఆలోచన చేద్దాం. దాంట్లో మొదటి భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఆదామవులు పాపం చేసేటువంటి విషయంలో సాతాను యొక్క ప్రమేయాన్ని మనము ఇక్కడ చూస్తాం. చూడండి, దేవుడు ఈ లోకం అటువంటి ప్రతి నిర్మించినవాడు, సమస్తము ఆయన చేతనే నిర్మాణం చేయబడింది. కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు, సాతాను అనే వ్యక్తి ఎలా వచ్చాడు అనే ప్రశ్న అనేది సాతాను యొక్క పుట్టుక గురించి, వాని యొక్క పుట్టుక గురించి చాలామంది ఒక డౌట్ క్రియేట్ చేసుకొని ఈ డౌట్ మీదే అనేక ప్రశ్నలు, అనేక అనవసరమైనటువంటి వివాదాలు, ఆలోచనలకి వెళ్తూ ఉంటారు. వాస్తవానికి బైబిల్ గ్రంథం మందు సాతాను యొక్క పుట్టుక గురించి ఎక్కడా కూడా తెలియజేయబడలా. వాని యొక్క ప్రారంభం గురించి ఎక్కడా కూడా తెలియజేయబడలా. కానీ వాని యొక్క ముగింపు గురించి మటుకు గ్రంథమంతో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. చాలా సందర్భాల్లో కూడా వాని యొక్క ముగింపు నరకము, అగ్నిగుండంగల స్థలము అని చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అయితే వాని యొక్క ప్రారంభం గురించి ఆలోచించినప్పుడు అది గ్రంథమంతా తెలియజేయబడలేదు కాబట్టి వాటి విషయంలో మనము మౌనంగా ఉండవలసిన వారము. అయితే సమస్తము సృష్టించిన వాడు దేవుడే, ఆయన మూలంగా సమస్తం కలిగింది. అయితే దేవుడు ఈ మోసపూరితమైన వ్యక్తిని, ఈ పాప సంబంధమైన వ్యక్తిని దేవుడు సృష్టించాడా, దేవుని యొక్క సృష్టిలో భాగమా అనేది మనం ప్రశ్నించినప్పుడు అది గ్రంథమందు మనకు తెలియజేయబడలేదు కాబట్టి సమస్తం ఆయన మూలం కలిగింది అనేది మనం ఆలోచిస్తున్నాం. ఏదైనప్పటికీ సాతాను యొక్క ప్రారంభం గురించి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడలేదు. సాతాను యొక్క ముగింపు గురించి మటుకు చాలా చక్కగా అనేక లేఖనాల రూపంలో తెలియజేయబడింది. ఇక్కడ మనము ఆలోచించేటువంటి మొదటి భాగం ఏంటంటే, ఆదాములు పాపం చేయడానికి సాతాను కారణం. అయితే పాపం చేసేట్లుగా అతను ప్రేరేపించినప్పటికీ పాపం చేసింది ఎవరంటే ఆదాము, అవ్వ. అందువల్ల ఇక్కడ పాపము చేయించే వ్యక్తి, ప్రేరేపించే వ్యక్తి ఒక వ్యక్తిగా మనకు కనపడుతున్నటువంటి ఈ సాతాను పాపము చేయించేట్లుగా ప్రేరేపించిన వ్యక్తిని అనుసరించి బ్రతకడం అనేది అది దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. అందువల్ల ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? మనము లేఖనాలను పరిశీలించినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 2 దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వను దేవుడు ఉంచడం జరిగింది. అయితే దేవుడు ఆదాముకు చాలా స్పష్టంగా చెప్పాడు. 16వ వచనంలో, 2వ అధ్యాయం 16వ వచనంలో, మరియు దేవుడు యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులను తెలియచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాడి తినేంద్రమున నిశ్చయంగా చచ్చరువని నరుణ్ణి ఆజ్ఞాపించును. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ బట్టి జీవించినంత కాలము ఒక వ్యక్తి దేవుని యొక్క నిబంధన కింద బతికి ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞ మీరినప్పుడే దేవుని యొక్క నిబంధన నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్పేటట్లుగానే ఆదాము దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ మంచి చెడులు తినవచ్చు ఫలము తినకూడదు అనేటువంటి విషయాన్ని ఉన్నతంగా చూడగలిగాడు, ఆలోచించగలిగాడు. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు సాతాను
వచ్చేంత వరకు కూడా వారికి ఈ పండు గురించి, ఈ పండు తినాలన్నటువంటి ఆలోచన అనేది వాళ్ళకి లేదు. అంటే సాతాన్ అనే వ్యక్తి యొక్క స్వభావాన్ని మనం పరిశీలించినప్పుడు 3వ అధ్యాయంలో వాని యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. వాడు ఎలా వచ్చాడో మనం చూస్తాం. వాడు వచ్చినప్పుడు వాడు మాట్లాడే విషయము, వాడు స్త్రీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి సంభాషణలో వాని యొక్క ప్రేరణ లేక ప్రభావితం చేసేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ పండు తినేట్లుగా, ఆ పండు ద్వారా జరిగేటువంటి గొప్ప మేలెందో వాళ్ళు చూడగలిగినట్లుగా వాళ్ళని ప్రేరేపించేటువంటి విషయం మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని మనం గురవుతాం. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం కానీ మనం చదివినప్పుడు దేవుని యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పము యుక్తికారై ఉన్నాడు. దేవుని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో అన్నాడు. కాబట్టి దేవుడు సమస్త భూజంతువుల్లో సృష్టించినాడు. దాంట్లో ఈ సర్పము అనేది యుక్తిగలది ఉన్నది విషయాన్ని తెలియబడింది. అయితే ఆ స్త్రీతో ఆ సర్పం మాట్లాడింది. ఇది ప్రత్యేకమైనటువంటి భాగం. అంటే ఈ మోగజీవాలన్నీ కూడా మాట్లాడేటువంటి స్వభావం ఉండదు. అది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యాల్లోనే అవి మాట్లాడినట్టు మనం చూస్తాం. కానీ సర్పము స్త్రీతో మాట్లాడింది. ఇది ప్రత్యేకమైనటువంటి భాగం. అంటే ఏం మాట్లాడింది అనేది మనం ఆలోచిస్తే ఆ స్త్రీతో అది ప్రారంభంలోనే నిజమా అని తెలియజేసింది. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, అంటే ఆ విషయము సాతానికి తెలిసే ఉంది. ఏ విషయము? దేవుడు ఆజ్ఞాపించింది, తినకూడదని చెప్పింది, తింటే వచ్చేటువంటి నష్టాన్ని గురించి సాతాను ముందుగానే తెలుసుకున్నవాడై ఉన్నాడు, లేదా ఆ సర్పము తెలుసుకుందే ఉంది. అప్పుడు ఆ సర్పము ఇది నిజమా అని ముందు వాళ్ళలో ఒక డౌట్ క్రియేట్ చేసింది. అప్పుడు సాతాను చేసినటువంటి ఆ డౌట్ లేక ఆ సర్పం కలిగేసినటువంటి ఆ డౌట్ని బట్టి ఆ ప్రశ్న మనం ఆలోచిస్తే, ఈ తోట చెట్టు దీని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని చెప్పి అడిగినప్పుడు అందుకు ఆ స్త్రీ, మేము ఈ తోట చెట్టు ఫలమును మేము తినవచ్చు, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలము గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పని సర్పం తాను చాలా స్పష్టమైన అవగాహనతోనే అవ్వ కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, దేవుడు ఆదాము చెప్పినటువంటి విషయాన్ని ఆదాము స్త్రీతో పంచుకున్నాడు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా కొంతకాలము, అది ఎంతకాలం మనకు తెలియదు, కొంతకాలము వారు ఆ ఒప్పందాన్ని బట్టే దేవుడితో సహవాసం చేస్తున్నారు. దేవుడు కుమారులుగా ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు కూడా దేవుడితో చాలా ఫ్రీగా మూవ్ అవుతూ వచ్చారు. ఎంత ఉన్నతమైనటువంటి మంచి వాతావరణం మధ్య, ఒక పరసంబంధమైనటువంటి వాతావరణం, మహోన్నతమైనటువంటి ఆత్మసం వాతావరణం మధ్య అవాదములు మధ్య వ్యక్తి లేనటువంటి వాతావరణము ఆ మధ్య వారిద్దరూ, అనగా దేవుడు ఆదాము అవ్వలు పరస్పరము మంచి సహవాసం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఈ సాతాను వచ్చి ఆ డౌట్ క్రియేట్ చేశాడో అప్పుడు అవ్వ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఈ తోట ఫలంలో అన్నీ తినచ్చు, కానీ ఇదిగో ఈ చెట్ల ఫలం తినకూడదని చెప్పాడు దేవుడు, అవి తింటే మీరు ముట్టకూడదు, చనిపోతాడని చెప్పాడు, అవి ముట్టకూడదని కూడా చెప్పాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు ఆ సర్పం ఏముందంటే, మీరు చావనే చావరు, దేవుడేమో చనిపోతామని చెబితే సర్పము చావనే చావని చెప్పి ఒక అబద్ధం. అంటే సాతానుకున్నటువంటి ఒక చెడు స్వభావం ఏంటంటే, పాపము చేయించేటువంటి విషయంలో మనిషిని అబద్ధం గుండా తీసుకెళ్ళటం అని పని. ప్రతి వ్యక్తిని అబద్ధం గుండా తీసుకెళ్ళటం అని పని అన్నమాట. అంటే అబద్ధం అనేది పాపానికి నాంది. సత్యం అనేది పాపానికి నాంది పలకదు. ఎందుకంటే సత్యం అనేది అది మంచిది, అది మేలు కలగజేస్తుంది, అది క్షేమాన్ని ఇస్తుంది. కానీ అబద్ధం అనేది పాపానికి నాంది పలికిద్ది. సాతాను ఇక్కడ మొట్టమొదటిగా తో అన్నమాట ఏంటంటే మీరు చావరు అన్నాడు. ఇప్పుడు దేవుడి మాట నమ్మాలా,
ఈ యొక్క సర్పం మాట నమ్మాలా? ఒక బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బేరీజ్ చేసుకోవస్తుంది. అంటే మనిషి యొక్క స్వభావం ఎలాగంటే, కనిపించేటువంటిది ఆ సర్పము చెప్పిన విషయాలు ఆ అవ్వకి బాగా నచ్చినాయి. ఏం చెప్పింది ఆ సర్పము అంటే, 5వ వచనం మనం పరిచినప్పుడు, ఏలయంగా మీరు వాటిని తింద్రమున మీ కనులు తెరవబడతాయి, మీరు మంచి చెడులు ఎరిగిన వారవుతారు, మీరు దేవతల వలె ఉంటారు, ఇది దేవుడికో తెలుసు అని చెప్పింది. దేవుడి మీద కూడా నింద వేసేట్లుగా దేవుడు వ్యతిరేకంగా వారి యొక్క మనసుల్లో ఒక చెడు భావాన్ని క్రియేట్ చేసే విధంగా సాతాను లేక ఈ సర్పము ప్రేరేపించినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మీరు తిందిరమున మీ కన్నులు తెరబడతాయి, మీరు మంచి చెడులు ఎరిగిన వారు అవుతారు, మీరు దేవతల వలె ఉంటారు, ఈ విషయం అంతా కూడా దేవుడు తెలుసు అని చెప్పి అంటే సాతాను ఎంత ప్రభావితంగా మనుషుల్ని లోపరుచుకుంటాడంటే, దేవుని యొక్క సత్యాన్ని అబద్ధంగా చూపించడమే వాని యొక్క పని. అంటే దేవుడు ఏదైతే సత్యం చెబుతాడో ఆ సత్యానికి వేరుగా అబద్ధాన్ని వైపు ప్రజల్ని తిప్పటమే, ఆ అబద్ధం వైపు ప్రజల్ని లాగటమే వాని యొక్క పనిలో భాగమైనది. అవును కూడా ఆ విధంగానే తను సైడ్ తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దాకా ఒక మంచి క్లారిటీతో మంచి అభిప్రాయంతో అవ్వ ఎప్పుడైతే మీ కనులు తెరవబడతాయి, మీరు మంచి చెడులు ఎరుగుతాం అవుతాం, మీరు దేవతలు అంటారు, దేవతల వల్ల ఉంటారు అని చెప్పి ఆ సర్పం చెప్పినప్పుడు, వాళ్ళ స్థాయి కంటే అంటే మానవ స్థాయి కంటే దేవత స్థాయి గొప్పది అనేటువంటి స్థాయికి సాతాను తీసుకెళ్ళాడు. వాస్తవానికి చూడండి ఎంత అమాయకమైనటువంటి స్వభావము అవది ఆ టైంలో. అంటే ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో మన స్థాయిని మనం మర్చిపోతున్నాం. మన స్థాయి మర్చిపోయి దీనికన్నా ఉన్నతమైన స్థాయి ఇంకా ఉందని చూస్తూ ఉన్నాం అన్నమాట ఈ లోకంలో. అందుకే మనం దేవుణ్ణి సరిగా చూడలేకపోతున్నాం, సాతాన్ని మాత్రమే చూస్తూ జీవితాలను గడుపుతున్నాం చాలామంది. ఈ లోకంలో ఆదామములు సృష్టించబడినప్పుడు వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ గొప్ప స్థితి ఏంటంటే వాళ్ళు దేవుడు కుమారులు. అది వాళ్ళ స్థాయి. దేవుడు కుమారుల స్థాయి గొప్పదా, దేవత స్థాయి గొప్పదా? చిన్న లాజిక్, ఇది చిన్న లాజిక్ మాట. దేవదూతలు దేవుని కింద పరిచారకులు, దేవుని కుమారులు దేవుని యొక్క వారసులు. అంటే దేవుని వారసుల కింద వారసులకి పరిచయం చేసేటువంటి వారుగా దేవతలు ఉన్నారు. సాతాను చెప్పిన విషయం ఏంటి, మీరు దేవతలు అయిపోతారు, దేవతల వల్లే ఉంటారు అని చెప్పాడు. వాళ్ళకన్నా గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళు వాస్తవానికి. అబద్ధాన్ని అంటే చాలా మనము ఈ లోకంలో ఇప్పటికి కూడా మనకి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి ఏ పరిస్థితి అంటే, మన స్థాయిని మనం ఇంకా గుర్తించడం లేదు. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు, దేవుని వారసుడు. దేవుని వారసుడు కన్నా దేవుని కుమారుడు కన్నా ఇంతకన్నా గొప్ప సంగతి, గొప్ప స్థాయి ఇంకా ఉంటుందా అంటే లేదు. కానీ ఎక్కువ సందర్భాల్లో మనుషులు ఈ లోకంలో ఇంకా స్థాయిలు చూసుకుంటూ, ఇంకా దేనికన్నా గొప్పది ఉంది, ఇది కాదు ఇంకా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ, దేవుని యొక్క కుమారత్వానికి వేరుగా మనిషి యొక్క ఆలోచన ఎప్పుడైతే నడిపింపబడుద్దో సాతాను యొక్క ప్రవేశము అంత తొందరగా వారి జీవితాల్లో కొనసాగింది. దేవుని కుమారత్వం కన్నా గొప్ప సంగతి ఇంక లేదండి ఈ భూమి మీద. దేవుని కుమారులుగా బతకటం అనేది శ్రేష్టమైనటువంటి జీవిత విధానం. దానికన్నా ఇంక మరొక జీవితం లేదు. అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనిషి వదిలిపెట్టి
కేవలం తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ గొప్పలకు, ఈ పేర్లకు, ఈ సామాజికమైనటువంటి వాతావరణ పరిస్థితులకు, మనుషుల మధ్య మెప్పులకు, మనుషుల యొక్క కండవాళ్ళకి అంటే ఏమంటారు, సెలవ కప్పి ఒక పూల గుర్తు ఇచ్చి అది గొప్ప సన్మానం చేస్తే అది గొప్ప సంగతి అనేటువంటి భావజాలానికి మనుషులు వెళ్ళిపోతున్నారు చూసారా. అది చాలా హీనమైనటువంటి స్థితి అండి. మనం ఒక వ్యక్తి దేవుడు కుమారుడుగా ఉండటం అనేది ఎంత ఉన్నతమైన స్థాయి. ఆ స్థాయికి మించినటువంటి స్థాయి ఇంకా లేదు, రాదు, ఉండబోదు. అవ్వకి అర్థం కానిది ఈరోజు మనకు కూడా చాలా సందర్భాలు అర్థం కాని విషయం ఏంటంటే, మన దేవుడు కుమారులమే, దేవుని కుమారులుగా బతకడానికి నిర్దేశించిన వారమే, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ లోకంలో జీవిస్తున్న వారమే. కాబట్టి ఇంకా మనము మన స్థాయిని మనం మర్చిపోతే ఎలాగా? అవ్వ ఎప్పుడైతే మీరు దేవతల వల్ల ఉంటారని చెప్పాడో ఆ సాతాను లేక సర్పము, ఎమ్మటనే ఆ పండు ఆమెకి చాలా ఇంపుగా అవపడింది. ఆ స్త్రీకి ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండునట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని దాన్ని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిన, అతడు కూడా తిన్నాడు. సాతాను దేవునికి తెలియను ఇదంతయు కూడా. మరి దేవుడు తెలిసినప్పుడు దేవుడు మనకి మంచి చేస్తాడా, కీడు చేస్తాడా? మంచి చేస్తాడు. మంచి చేసేటువంటి దేవుణ్ణి విడిచి ఇది చెడు అనేటువంటి భావంతో మనము ఎప్పుడైతే ఆలోచించకుండా ముందుకెళ్తామో సాతాను వాడి ఒడిలో మనం బాగా బలంగా వాడబడతాం. ఈరోజు మనుషుల యొక్క జీవితాలు జరిగేటువంటి పరిస్థితి, మనుషులు ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద కూడా మంచిదిగా అవపడుతుంది, అందమైనదిగా అవపడుతుంది, రమ్యమైనటువంటి ఈ జీవితాన్ని చూస్తూ ఈ లోక యాత్రలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పాప సంబంధమైనటువంటి వ్యసనంతోనూ, హీనమైనటువంటి క్రియలతోనూ, దుర్మార్గమైనటువంటి జీవిత విధానంతో కూడి ఉంది ఈ లోకము. ఈ లోకంలో ఉన్నటువంటి అంతే కూడా దేవుని యొక్క సృష్టి. అయితే ఈ సృష్టిని ఈ సాతాను పాడు చేసి దేవునికి వేరుగా మనుషుల్ని ప్రభావితం చేసేట్లుగా, దేవునికి మీద తిరుగుబాటు చేసేట్లుగా మనుషుల్ని ప్రేరేపించడంలో వాడు విజయవంతం గలవాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క సువార్త బలమైందనే విషయాన్ని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. చూడండి, అవ్వ ఆదాము జీవితంలో సాతాను ఎంత బలంగా వాడిని ప్రభావితం చేసి పాపం వైపు నడిపించాడు. అందుకే యేసుప్రభువు వారు ఈ భూమి అన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో సాతాను గురించి తెలియజేయబడిన విషయం ఏంటంటే, సాతాను అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. వాని యందు సత్యమే లేదు అని చెప్పి యేసుప్రభువు వారు తెలియపరచాడు. 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోవచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాని యొక్క స్వభావము, వాని యొక్క చరిత్రలో భాగమైందంటే సృష్టి ఆరంభం నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. మన యొక్క చరిత్ర గురించి గ్రంథం యేసుప్రభువు తెలియజేస్తున్నాడు. వాని యందు సత్యమే లేదు. వాడు సత్యము లేనటువంటి వాడిని లోకమంతా నమ్ముతుంది. సత్యంతో ప్రకటించేటువంటి యేసుప్రభుని, సత్య సంబంధమైన వ్యక్తిని, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని, యేసుప్రభుని లోకం నమ్మటం లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే సాతాను యేసుప్రభు గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఆది నుండి వాడు నరహంతకుడు. అది కాబట్టి వాని యొక్క స్థితి ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు.
మన యొక్క జీవితం అంతే కూడా ప్రారంభం నుంచి వాని యొక్క ముగింపు అంతే కూడా అబద్ధం, మోసం, నరహత్య, దురాశలు గలవాడు. వాడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. అందుని బట్టి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తిరిగిపోనేమో అని భయపడుచున్నాను. సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు. కాబట్టి సర్పము ఏం చేసిందంటే యుక్తిగా హవ్వను మోసం చేసింది. హవ్వ మోసపోయింది. ఈ లోకం కూడా హవ్వలాగానే మోసపోతున్నాడు. లోకంలో ప్రతి వ్యక్తి యథార్థంగా దేవుడు సృష్టిస్తున్నాడు. కానీ యవ్వన వయసుకు వచ్చిన తర్వాత వారు దేవుని యొక్క నియమానికి వేరుగా వారి యొక్క మనసులు పనిచేస్తున్నప్పుడు, హృదయం పనిచేసినప్పుడు, వారి శరీరాలు పనిచేసినప్పుడు వారు పాపభరితులై దేవుని యొక్క శాపం కింద, ఉగ్రత కింద జీవించేటువంటి ప్రజలై ఉన్నారు. అలాంటి ప్రజలను రక్షించేటువంటి క్రమంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చి సువార్త ప్రకటించాడు. తండ్రి యొక్క జ్ఞానాన్ని, తండ్రి యొక్క బోధని, తండ్రి మనుషులు కోరుకునేటువంటి సంకల్పాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని మనుషులు గుర్తించేట్లుగా, ఆలోచించేట్లుగా ఈ విషయాలు బయలుపరిచాడు. కాబట్టి ఈ సమయంలో ఈ భాగంలో మనం ఆలోచించే విషయం ఏంటంటే దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఆయన సత్యమే మాట్లాడతాడు. సాతాను అబద్ధికుడై ఉన్నాడు. ఆయన అబద్ధమే మాట్లాడతాడు. అయితే సాతాను యొక్క చరిత్రలో మనం పరిశీలించినప్పుడు వాడి యొక్క ప్రారంభం గురించి గ్రంథం మనకి తెలియజేయబడలేదు, కానీ ముగింపు గురించి గ్రంథము తెలియజేయబడుతుంది. అయితే ఆది నుండి వాని గురించి ఆలోచించినప్పుడు ఆదాముల కాలం, ఆదాము పాపం చేసే విషయంలో వాని యొక్క ప్రమేయాన్ని మనం పరిశీలించినప్పుడు వాడు అవ్వని ఎలా మోసం చేశాడో, అవ్వ వేటి మీద దృష్టి పెట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిందో మనం ఆలోచన చేశాం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని